మహిళలు మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల పరిధిలోని బంజేరుపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు సమావేశం ఆమె ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనిచేసే చోట అనేక మంది లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని, వాటిపై ధైర్యంగా పోరాడాలని సూచించారు. ఈ మొట్టమొదటిగా మొదలైన ఎక్కడి నుంచి అంటే సుప్రీంకోర్టు వారు మొదలుపెట్టారు. ఇది ఓన్లీ సిద్దిపేట జిల్లాలోనే కాదు, దేశం మొత్తంలో కూడా సుప్రీంకోర్టు ద్వారా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే జాతీయ న్యాయ సేవాధికార సంస్థను మొదలుపెట్టారు. అది మన దేశం మొత్తం మీద కూడా ఈ ఉచిత న్యాయ సేవ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో ప్రతి రాష్ట్రంలో కూడా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అలాగే ప్రతి జిల్లాకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అలాగే ప్రతి మండలానికి మండల న్యాయ సేవాధికార సంస్థ, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. సో మరి అన్నీ చెప్పారు. అవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే మీ దగ్గరలో ఉన్న ఏ కోర్టు ఉంటాయి, కోర్టులు అయితే మీ అందరికీ తెలుసు కదా, కోర్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉచితంగా మీకు న్యాయ సేవ అందుబాటులో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఎటువంటి న్యాయ సలహాలైనా తీసుకోవచ్చు, మీకు కాస్త సహాయాన్ని ఉచితంగా పొందవచ్చు. మహిళలందరికీ కూడా న్యాయ సేవ ఉచితం, కంప్లీట్గా ఉచితం, ఆర్థిక సంబంధం లేకుండా ఉచితంగా ఉంటుంది. మరి పురుషులకు లేదా అంటే పురుషులకు కూడా న్యాయ సలహా ఉచితంగా ఇస్తారు. ఒకవేళ ఉచితంగా అడ్వకేట్ కావాలి, ఏదైనా కావాలి అంటే వాళ్ళు ఏం ఫైల్ చేయాలి అంటే 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి కూడా ఉచితంగానే న్యాయ సహాయం అనేది అందించబడుతూ ఉంటుంది. అయితే ఇవాళ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పావర్టీ ఎలిమినేషన్ స్కీమ్, అంటే పేదరిక నిర్మూలన అనేది ఇవాటి లీగల్ అవేర్నెస్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశం జనాభాలో 2వ స్థానంలో ఉంది. పన్నులు ఉన్నలో అయితే ఒకప్పుడు ఉన్నత స్థానంలోనే ఉండింది. అయినా ఇంకా మన దగ్గర పేదరికం ఉంది. కష్టపడి స్వాతంత్రం తెచ్చుకున్నాము, పోరాడి 200 సంవత్సరాలు పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాము. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా మన దగ్గర పేదరికం ఉంది. మరి దాన్ని నిర్మూలించడానికి ఏం చేయాలి, ఒక్కొక్క వ్యవస్థ నుంచి ఎవరెవరు ఏమి చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. కానీ ప్రభుత్వం ఏదైనా చేయాలన్నా, ఎగ్జిక్యూటివ్ పోలీస్ కానీ కలెక్టర్ డిపార్ట్మెంట్స్ చేయాలన్నా కూడా వాళ్ళు చేసే ప్రతి పని కూడా రాజ్యాంగబద్ధమైనది ఉండాలి. కాబట్టి మన రాజ్యాంగంలోనే ఏం చెప్పారు, మన ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరం కూడా సమానమే అన్నారు. సో మరి ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు ముందుకు తీసుకురావడానికి కావాల్సిన అన్ని స్కీమ్స్ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేసి వాళ్ళని పైకి తీసుకురావాలని ముఖ్య ఉద్దేశం. మరి తీసుకురావాలంటే ఎన్ని అంచెలుగా తీసుకురావచ్చు. ముందుగా మన ఆర్థికంగా సమానంగా రావాలంటే మనకి పనిచేసే శక్తి ఉండాలి. ఏ విధంగా ఉండాలి, ఒక డాక్టర్ 1,00,000 సంపాదిస్తున్నారు, మీరు సంపాదించాలంటే మీరు డాక్టర్ అయి ఉండాలి, కలెక్టర్ అయితే కలెక్టర్ అయి ఉండాలి. మరి అలా అవ్వాలంటే ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అక్షరాస్యత, చదువు ఉండాలి. సో కాబట్టి ప్రభుత్వం అందరికీ కూడా 15 ఏళ్ళలోపు చదువుని ఉచితంగా గవర్నమెంట్ స్కూల్స్లో మనకి పొందపరుస్తున్నారు. అప్పటికీ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఆర్థిక పరిస్థితి బాగాలేక పనికి పంపిస్తున్నాం కాబట్టి అలా పంపించడం నేరము అని ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ కొనసాగించకుండా ఏం చేస్తున్నారు, అంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. పిల్లలు పనికి వెళ్తే కానీ వెళ్ళట్లేదు. కాలేజ్ డాక్టర్లు అయితే పూర్తిగా ఉచితం కాదు, కానీ ఎవరికి ఉచితము, ఎవరైతే బాగా కష్టపడి మంచి ర్యాంకులో ఉంటారో ప్రతి కాలేజ్లో కూడా మనకి ఏముంటాయి, ఉచితమైన సీట్లు ఉంటాయి, గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. అలా మనం గవర్నమెంట్లో కనుక సీట్ తెచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఉచితంగానే చదువుకొని ఏ స్థాయికైనా చేరుకోవాలి. అయితే చదువు ఒకటే మార్గమా జీవితంలో పైకి రావడానికి కాదు, ప్రతిదానికి మనకి ఎటువంటి స్కిల్ ఉన్నా పర్వాలేదు. సో ఎవరైతే చదువులో రాణించలేకపోతే వాళ్ళ కోసమే ఇందాక చెప్పినట్టు మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి వేరు అన్నింటిలో కూడా ఉచిత శిక్షణ ఇవ్వటం అంటూ జరుగుతుంది. వాటిని కూడా సద్వినియోగపరచుకుంటున్నాము. అలాగే మరి ఇదేవీ లేవండి, ఇప్పుడు ఆల్రెడీ 35 ఏళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు ఇంకా నేర్చుకోలేని అనే వాళ్ళకి ఉచితంగా ఉపాధి పథకాలు కూడా చేపట్టడం జరుగుతుంది. కానీ ఏవి మనం వాడుకోవాలన్నా మనం ఏముండాలి, మనలో కష్టపడే తత్వం ఉండాలి. మీరు కష్టపడితే ప్రభుత్వం ఏం చేయాలి, మీ అందరికీ సంపాదించుకునే అవకాశం కల్పించాలి. అది మన రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగంలో ఎక్కడా కూడా అందరికీ ఉచితంగా డబ్బులు ఇవ్వాలని కానీ పెన్షన్లు ఇవ్వాలని కానీ ఎక్కడా రాసలేదు. ఎవరికి పెన్షన్ అర్హులు, ఎవరైతే శారీరకంగా లేదా మానసికంగా సంపాదించుకునే శక్తి లేదు, అంటే దేవుడే మనకి ప్రసాదించలేదు, ఒక ముసలితనం వచ్చింది, మనం ఇంకా పనికి వెళ్ళలేము, మనకి దేవుడు ఒక లోపాన్ని ఇచ్చాడు లేదా స్పెషల్ ఇచ్చినారు, మనం చేయలేము, అలాంటి వాళ్ళకి మాత్రమే మనము పెన్షన్ల కోసం ఉచితాల కోసం వెళ్ళాలి. మిగతా ఉచితంగా ఉండాలి అంటే మనం సంపాదించుకోవటానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఇవ్వటానికి మాత్రము
ప్రభుత్వం ఎప్పుడు ముందుండాలి, అది రాజ్యాంగబద్ధంగా అయి ఉండాలి. దాన్ని మీరు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమకూర్చుకోవాలి. మరి అన్ని వ్యవస్థల్లో సమానతకి ఇన్ని చెప్తున్నాం, మరి కోర్టుకి మీకు న్యాయపరమైన సమస్య వస్తే కూడా మీకు ఉచితంగా అన్నీ కావాలి కదా. డబ్బులేని ఈ విధంగా మనం ఓడిపోవచ్చా కోర్టు కేసుని? ఓడిపోలేము. ఇప్పుడు మీ చిన్నగా 1 ఎకరం భూమి ఉంది మీది, అవతల పక్కన 100 ఎకరాల భూస్వామి ఉన్నాడు అనుకుందాము. మీరు ఒక్కటి మధ్యలో ఉంది అని మీ దగ్గర నుంచి ఆక్రమించుకున్నారు. మీరు కోర్టులో కేసు వేయాలి. ఇప్పుడు మీరు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత మీ దగ్గర లేదు. ఆయనకి 100 ఎకరాలు ఉన్నాయి, ఆయనకి చాలా డబ్బులు ఉంటాయి. భయపడి ఏం చేస్తున్నాము? అమ్మేస్తున్నాము, వదిలేస్తున్నాము. ఇలాంటివి ఎన్నో జరుగుతుంది. ఉదాహరణ చెప్తున్నాము. సో అలాంటి ఏదైనా మీకు పరిస్థితి ఉన్నప్పుడు, మీకు ఆర్థికంగా మీ దగ్గర కేసు పెట్టుకునే స్తోమత లేనప్పుడు, ముందుగా అసలు ఏం చేయాలో తెలుసుకోవడానికి ఏం చేయొచ్చు? మన న్యాయసేవిక సంస్థకు వస్తే ఉచితంగా సలహా ఇవ్వడం జరుగుతుంది. మన సలహాకి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కోర్టుకు రావాలా? అవసరం లేదు. ఒక చిన్న ఫోన్, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, ప్రతి ఊళ్ళో లభ్యంగా ఉన్నాయి కాబట్టి ఒక చిన్న ఫోన్ 15100 ఈ ఫోన్ నెంబర్ 151000 ఈ నెంబర్కి చేస్తే మీకు ఉచితంగా న్యాయ సలహా ఇవ్వబడుతుంది. ఈ నెంబర్ మొత్తం దేశం మొత్తట ఎక్కడున్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. ఆ దగ్గరలోని కోర్టులో ఉన్న న్యాయవాది ఎవరైతే మా న్యాయ సేవాధికారి సంస్థ తరఫున పనిచేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఈ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఒకవేళ అందుబాటులో లేకపోతే వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. ఆ నెంబర్కి చేసి మీ సమస్యను కనుక్కుంటారు. లేదంటే మీరు కొంచెం చదువుకున్న వాళ్ళు ఈమెయిల్ చేస్తాము అంటే కంప్యూటర్లో డైరెక్ట్గా మీ సమస్యని మెయిల్ కూడా చేయొచ్చు. అప్పుడు కూడా మీ దగ్గరికి మేము వచ్చి పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. అది మొదటి ఆప్షన్. వాళ్ళ రెండో ఆప్షన్ ఏంటి అంటే, ఒక చిన్న దరఖాస్తు రాసి మా న్యాయ సేవా సంస్థ దగ్గర పెడితే అక్కడ మీకు సలహా ఇస్తాము. అక్కడ మా దగ్గర అడ్వకేట్స్ ఉంటారు, మా ఆఫీస్లో 10 మంది. వాళ్ళు మీకు ఉచితంగా మీకు కావాల్సిన సలహాలు కానీ ఇస్తారు. మీ తరఫున కోర్టులో అడ్వకేట్ కావాలి అంటే నేను నియమించిన అడ్వకేట్ మీ తరఫున వాదిస్తారు, మీ కేసు చూసుకుంటారు. మరి కోర్టు దాకా వెళ్లకుండా కూడా సామరస్యంగా మనం పరిష్కరించుకోవచ్చు కదా సమస్యని. కాంప్రమైజ్ అయితే ఊళ్ళో పంచాయతీలు చేసుకోవడం కాకుండా మనం ఏం చేయొచ్చు? చట్టబద్ధంగా మనం పరిష్కరించుకోవచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే, కోర్టులో కేసు వేయడానికి ముందే సపోజ్ మీ అన్నదమ్ములకి భూ తగాదాలు ఉన్నాయనుకోండి, చిన్నవే, మీకు ఎకరం రావాలి, ఆయనకు ఎకరం రావాలి, కాదు నాకు 2 ఎకరాలు అంటున్నాడు, లేదా రానివ్వట్లేదు అంటే ఒక చిన్న సమస్యలు ఉంటాయి. అవి మీరు పోలీస్ స్టేషన్ ఇది కొట్లాడుకుంటారు కూడా. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమంటారు? ఇది సివిల్ తగాదా కాబట్టి పోలీస్ స్టేషన్లో పరిష్కరించమమ్మా, కోర్టుకు వెళ్ళండి అంటారు. మరి అప్పుడు మళ్ళీ ప్రతి చిన్నదానికి కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? మొత్తానికి మీ బంధం అనేది తెగిపోయే అవకాశం ఉంటుంది. పెద్ద సమస్య అయితే ఎలాగో వెళ్తాము, చాలా చిన్నది అక్షరిక